హలో వీవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా అలాగే రుచిగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీని ఎవరైనా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లో కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుతూ మేరినేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ వేడి చేయాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తూ ఒకసారి బాగా కలుపుతూ వేగనివ్వాలండి. తర్వాత మూత పెట్టి ఒకసారి మగ్గనివ్వాలండి. తర్వాత కలుపుతూ వేడి చేయనివ్వాలండి. నీరంతా వచ్చింది కదండి, దీంట్లో నీరు పోయకూడదు. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుతూ వేడి చేయాలండి. ఈ నీరంతా పోయేదాకా బాగా కలుపుతూ వేడి చేయాలండి. చికెన్కి మసాలా బాగా పట్టాలంటే మీడియం సైజు ముక్కలు అయితే చాలా బెస్ట్ అండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలుపుతూ వేడి చేయాలండి. ఈ చికెన్ ఫ్రైకి బాగా కలుపుతూ వేడి చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుందండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. ఇలా కలుపుతుంటేనే ఆ చికెన్కి మసాలా బాగా పట్టేసేసి మంచిగా ఉంటుంది. తర్వాత ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుతూ వేడి చేస్తూ ఉండాలండి. తర్వాత మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉంటేనే మంచి రిజల్ట్స్ వస్తుందండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు, 3 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకొని కలుపుతూ ఉండాలండి వేడి చేస్తూ. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుతూ వేగనివ్వాలండి. బాగా మంచిగా వేగుతూ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ చికెన్ ఫ్రైని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, మన క్రిస్పీ రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ, రోటీలతో కానీ, స్నాక్స్లో కానీ వేటిలో అయినా కూడా సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో రుచికరమైన రెసిపీతో. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ ఫేవరెట్. సూపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.